హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తృతీయ తదుపరి చతుర్థి. ఈరోజు మంగళవారం, పూర్వభాద్రపద నక్షత్రం. ఇక ఈరోజు అంగారక చతుర్థి అండి. ఈ శ్రావణ మాసంలో అతి విశేషమైన అంగారక చతుర్థి. ఎందుకంటే ఇది మంగళవారం రోజు వచ్చింది. సంవత్సరం అంతా సంకష్టహర చతుర్థి పాటించలేకపోయిన వారు ఈ ఒక్కరోజు పాటించినా కూడా సంవత్సరం పుణ్యఫలం వస్తుంది అంటారండి. ఇక ఈరోజు మనం జపించవలసిన నామము, మంత్రబలము గణాధిపత నామాన్ని జపించండి. ఈ నామాన్ని జపించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి, అపవాదులు దూరమవుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనోబలము పెరుగుతుంది. ఇక ఈరోజు మంత్రబలం: ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మహాగణాధిపతయే నమః. మనకు ఆత్మబలం, మనోబలం, శారీరక బలం ఉంటే ఏదైనా సాధిస్తామండి. ఇక ఈరోజు జిల్లేడు వత్తులతో నెయ్యి దీపం వెలిగించి మహాగణపతి ముందు 21 గరిక సమర్పించి గం గణపతయే నమః అని అనుకుంటూ తెల్ల జిల్లేడు పుష్పాలను సమర్పిస్తే నీట్ ప్రిపరేషన్ చేస్తున్న వారు కానీ, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వారు కానీ విజయాన్ని సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అందరూ తప్పకుండా పాటించండి. ఇక ఈరోజు మంచి మాట అండి. ఏదైనా సాధిస్తే మనల్ని మన తల్లిదండ్రులు, మన బంధువులు మెచ్చుకుంటే అది గొప్ప కాదండి. మన శత్రువులు మెచ్చుకుంటే అది గొప్ప. నమ్మిన వాళ్ళను ద్రోహం చేసి మనం గొప్పవాళ్ళు అంటే అది గొప్పతనం కాదండి. అన్నదమ్ములను ఆస్తి కోసం మోసం చేసి మనం గొప్పవాళ్ళము అయ్యామంటే అది గొప్ప కాదండి. ఒకరిని ఇబ్బంది పెట్టి మోసం చేయకుండా కష్టపడి గొప్పవాళ్ళం కావాలండి. ఒకరికి చెడు చేస్తే ఆ చెడు మనకి ఖచ్చితంగా తిరిగి రిటర్న్ వస్తుందండి. దీనికి చిన్న కథ చెప్తాను. మనం వెండి తీస్తాం కదండి, వెండిని ఆభరణంగా ధరిస్తాము. ఇంకా మనం ఆహార పదార్థాలలో కూడా మనం వెండిని యూజ్ చేస్తూ ఉంటామండి తినడం కోసం. వెండి కంచాల్లో తినడానికి, వెండి గ్లాసుల్లో నీళ్లు తాగడం, పాలు తాగడం లాంటివి. సో ఆ వెండిని భూమి నుండి తీసినప్పుడు మనం దాన్ని శుద్ధి చేస్తామండి. రకరకాలుగా భూమిలోంచి తీసి వేడి చేసి దాన్ని కడిగి అలా వాటిలోని కల్మషాలు అన్నీ పోయేంత వరకు శుద్ధి చేస్తాము. ఆ కల్మషాలు పోయాకనే వాడతాం. అదే ఆ కల్మషం అలాగే ఉన్నప్పుడు మనం అందులో పాలు కానీ, నీళ్లు కానీ పోస్తే అది కూడా కల్మషం అయ్యి మనకు చెడు చేస్తుంది. అదేవిధంగా మనలో ఉన్న చెడు కూడా తీసేయాలండి. అలా తీసేసకుండా మనలో కల్మషాన్ని పెట్టుకొని ఉండడం వలన మన చుట్టూ ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. దానితో పాటు మనకు కూడా నష్టమే జరుగుతుంది. అందుకే మనం నిష్కల్మషంగా ఉండాలి. కృష్ణుడు యుద్ధం అర్జునుడితో చేయించాడు. కృష్ణుడు వెంటే ఉన్నాడు కానీ కృష్ణుడు యుద్ధం చేయలేదు. అలాగే భగవంతుడు మనతో ఉన్నా కూడా మనమే మన జీవితం కోసం యుద్ధం చేయాలి. మనపై మనకు నమ్మకం ఉంటే దేవుడిపై నమ్మకం నిజమని అర్థం. జీవితంలో ఏదైనా సాధించాలి అని కష్టపడాలి. చదువును నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు తలదించుకొని చదివితే ఖచ్చితంగా భవిష్యత్తులో మనం తల ఎత్తుకొని బ్రతికేలా చదువు చేస్తుంది. ఇప్పుడు అహంకారంతో చదవకుండా తలెత్తుకొని తిరిగితే భవిష్యత్తులో అందరి కింద తలదించుకునే పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఇక ఈరోజు పూర్వభద్ర నక్షత్రం అండి. అశ్విని మఖ మూల నక్షత్రం వారికి నైదన తార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కృతిక ఉత్తిన ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతార, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమిత్రతార, అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఇక రేపు ఉదయం పూజ అండి. గృహయోగం కోసం ఏదైనా ల్యాండ్ లిటిగేషన్లో ఉంది అన్నప్పుడు దాని నుండి బయటపడడానికి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కోసం రేపు రాగి చెంబులో నీరు తీసుకొని అందులో గంధం వేసి వేప చెట్టుకు పోసి నమస్కారం చేసుకొని రండి. ఇలా బయటకు వెళ్ళడం కుదరని వారు ఇంట్లోనే మహావిష్ణువుకు తులసి అర్చన చేసి నెయ్యి దీపం వెలిగించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి.
ఈరోజు యోగక్షేమం అండి. సంకష్టహరి చతుర్థి సందర్భంగా ఈరోజు మహాగణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజించడం వలన వ్యాపారాభివృద్ధి జరుగుతుంది అండి. తెల్లగన్నేరుతో పూజిస్తే జ్ఞానం ప్రాప్తిస్తుంది. సుగంధభరిత పుష్పాలతో ప్రార్థించడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అండి. అలాగే అప్పుల బాధ నుండి విముక్తి కోసం ఈరోజు గణపతి ముందు సాయంత్రం బెల్లంపై నెయ్యి దీపాన్ని వెలిగించి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని కానీ కుజ రుణ విమోచన స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలి.